రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన అసెంబ్లీ స్థానాల్లో అతి ముఖ్యమైనది అద్దంకి. అద్దంకి మొదటి నుంచి ఇక్కడ రాజకీయాలు చేసే నాయకులు అందరూ కూడా ఒకే సామాజిక వర్గం వారే, అదే కమ్మ సామాజిక వర్గం. మొదట కరణం బలరాం, ఆ తర్వాత బాచిన చెంచుగరటయ్య, ఆ తర్వాత జగన్మూడి రాఘవరావు, మరలా గరటయ్య, కరణం బలరాం, ప్రస్తుతం గొట్టిపాటి రవికుమారు. ఈ విధంగా వీరి రాజకీయాలతో విసుకెత్తిన ప్రజలు పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అనే ఒక చందంగా 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్టూరు నియోజకవర్గం నుండి, అంటే అప్పుడు 2009లో మార్టూరు నియోజకవర్గం తొలగించబడింది. అప్పుడు ఆ పునర్విభజనలో భాగంగా ప్రజలు ఆశించిన మేర ఒక నూతన నాయకత్వం గొట్టిపాటి రవికుమార్ అలియాస్ బుజ్జి రూపంలో అద్దంకిలో పాగా వేసింది. ఇక చూస్తే 2009, 2014, 2019, 2009లో కాంగ్రెస్ నుంచి, 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి, 2019లో టీడీపీల నుంచి పోటీ చేసి నాన్ స్టాప్గా హ్యాట్రిక్ కొట్టినటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. అనంతరం వైఎస్ఆర్సీపీకి ఒక నాయకత్వం ఉండాలి కాబట్టి బాసిన చెంచుగరటయ్య రాజకీయ వారసుడైనటువంటి బాచిన కృష్ణ చైతన్యని అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. అయితే వీరందరూ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. నిజానికి అద్దంకిలో ఏనాడు పార్టీలు గెలవలేదు, కేవలం ఒకే ఒక సామాజిక వర్గం మాత్రమే గెలుస్తూ వచ్చింది అని చెప్పడంలో సందేహమే లేదు. అదే కమ్మ సామాజిక వర్గం. మిగతా సామాజిక వర్గాల ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇది అద్దంకి చరిత్ర. అయితే వీరందరిలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా స్థానిక పదవులు మాత్రం, అంటే ఆర్థికంగా బలపడే పదవులన్నీ కూడా వారి సామాజిక వర్గానికి ఇవ్వటం అనేది ప్రత్యేకమైన అంశం. పార్టీ ఏదైనా ప్రయోజనాలు ఎవరెవరికి చెందుతున్నాయో నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే గొట్టిపాటి రవికుమార్ మాత్రం కొంత విభిన్నమైన రాజకీయాలు చేశారనడంలో సందేహం లేదు. ఒకటే మాట, మీరు ఏ పార్టీలోనైనా ఉండండి, ఓటు మాత్రం నాకు మాత్రమే వేయండి. ఈ ఒక్క నినాదంతో 3 దఫాలుగా రవికుమార్ అద్దంకిలో నుంచి గెలుస్తూ వచ్చారనమాట. కలవద్దు, మాట్లాడొద్దు, ఫ్లెక్సీల్లో ఫోటోలు పేర్లు వేయవద్దు, రహస్య ఎజెండాతో మన గెలుపును సాధిద్దాం. ఈ ఒక్క నినాదంతో రవికుమార్ 3 సార్లు గెలవడం జరిగింది. అయితే మరి వైఎస్ఆర్సీపీ నూతన నాయకత్వం ఇది గమనించి ఇన్ని సర్దుబాట్లు చేసుకోగలదా, లేదా యథారాజా తదా ప్రజలాగా ఎవరైతే ఓట్లు వేయకుండా ఓడిస్తారో వారికే ప్రాధాన్యత కల్పిస్తారా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు అద్దంకిని శాసించిన కమ్మ వర్గీయులు నూతనంగా వచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ కమ్మ వర్గం ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి. మరి వైఎస్ఆర్సీపీ నూతన నాయకత్వం ఇన్ని సర్దుబాట్లను ఎన్నికల్లోకి సవరించుకుంటుందా? వేచి చూద్దాం.